కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు. ఏంటి సార్ ఆ టైటిల్? ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిలిమ్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇప్పుడు సడన్గా షార్ట్ ఫిలిమ్స్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీకు అవకాశాలు లేకనా, దానివల్ల అవకాశాలు కల్పించుకోవడానికి? నీ స్టైల్లో అడుగు, అది అందరూ అడిగేది అట్లాగే. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నానంటే ఏంటి సార్ సినిమాలు లాగా చేస్తున్నారు అనేది మామూలు మనిషి అడిగేది. నీలాంటి ఇంటలెక్చువల్ ఇంకా అందంగా అడగచ్చు. అవకాశాలు లేకపోతే ఖాళీగా కూర్చుంటాను, అలాంటివి గోక్కుంటాను. ఇప్పుడు వాడెవడో రిక్షా వాడు సీటు మీద కాలేసుకొని బార్ మీద హాయిగా చుట్ట కాల్చుకుంటున్నట్ట. ఓకే. నీలాంటి వాడు వచ్చి ఏమైనా వస్తావా అన్నట్టు. వస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నట్టు. నువ్వు ఉన్నది ఎక్కడ? అమీర్పేటలోనో యూసఫ్ కూడా. ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ అన్నాడు. రామోజీ ఫిలిం సిటీ ఎక్కమన్నాడు. ఎంత అన్నాడు వాడు. అక్కడ వెళ్ళేది బేరం దెబ్బలాటేట్టుకుంటాడు. వీడు ప్రిపేర్ అయిపోయాడు. నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. రామోజీ ఫిలిం సిటీ అన్నావు కదా, కానీ అక్కడ దెబ్బలాడుతానేమో అని ఇక్కడే. ఎంత అన్నాడు. చెప్పు ఎంత ఇస్తా అన్నాడు. ₹10 తీసుకున్నాడు. ఏంటి ₹10 తీసుకుంది. ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ. ఎంత? ₹10. ఎటకారంగా ఉందా? ఎటకారం ఏంటయ్యా? ఖాళీగా చుట్టకాలు చూడు, చుట్ట డబ్బులైనా వస్తాయి కదా, ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు? రామోజీ ఫిలిం సిటీ రావచ్చు కదా. నేను ఖాళీగా ఉన్నానని రామోజీ ఫిలిం సిటీ నీకు ₹10కి రావాలరా? ఎటకారంగా ఉందా నీకు? ఏమనుకుంటున్నావు? ఇలా ఏదో అన్నాడు. అలాగా ఖాళీగానే ఉంటా కానీ ఖాళీగా ఉంటే హాయిగా చుట్టకాల్చుకుంటున్నాను. నేను నిన్నేం చేశాను రా? నేను నా ₹10కి ఎందుకు రావాలిరా? నేను ఇదేం కోరిక రానిది అన్నట్టు. అలాగా నేను ఖాళీగా ఉంటే సినిమాలు తగ్గితే హాయిగా ఎంజాయ్, పెళ్ళం పిల్లలతో ఎంజాయ్ చేయాలి, విహారయాత్రలకు వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న 100 గజాల స్థలం కొనుక్కుని అందులో కూరగాయలు అవి పండించుకోవాలి, ఏదో ఎంజాయ్ చేయాలి లైఫ్ని. లేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి తప్ప ఇవి అక్కర్లేనివన్నీ మీద వేసుకుని ఇవన్నీ ఏదో నేను ఏమన్నా రాజమౌళి అయిపోవాలా, రాఘవేంద్రరావు గారిని అయిపోవాలా? నేను ఏం ప్రూవ్ చేసుకోవాలి? నేను కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో డబ్బులు పోతాయని తెలిసి ఓకే మరి ఎందుకు చేస్తున్నావు? అందుకని డెఫినెట్గా అందుకు కాదు. ఇది చూసి అవకాశాలు ఇచ్చేస్తారు. అయ్యి బాబాయ్ ఎల్బి శ్రీరామ్ చాలా పెద్ద యాక్టర్, కమల్ హాసన్ ఎక్కువ, ఇతను ఎక్కువ చెప్పలేకపోతున్నాం. అది షార్ట్ ఫిల్మ్స్ వల్ల తెలిసింది, లేకపోతే ఎలా తెలిసేదా అని ఎవడు అనుకోక్కర్లేదు. 400 సినిమాల్లో ఎక్కడో అక్కడ మన టాలెంట్ బయటపడలేదా? బయటపడిన దానికి అవకాశాలు రాలేదా? ఇంత షార్ట్ ఫిల్మ్స్లో నేనేం చేసేస్తే అంత చెవులో పూలు ఉన్నారా ఇండస్ట్రీలో? వాళ్ళు నేను పెడదాం అనుకుంటున్నాను, వాళ్ళు పెట్టించుకోవడానికి ఉన్నారా? మరి ఎందుకు చేస్తున్నావు? నాకు ఒక యాక్టివిటీ కావాలి, టైం ఉంది నా చేతిలో. సినిమాలు లేదు, ఏం చేయని చెప్పి నేను కాఫీ హోటల్ పెట్టుకోనా, లేకపోతే మిరపకాయ బజ్జీలు అమ్ముకోనా సెంటర్లో, లేకపోతే ఎందులోనా రిలయన్స్లో ఏమైనా నేను పార్ట్నర్షిప్గా జాయిన్ అవునా? నా హెల్త్ బాగుంది, నా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. రేపు బాగుండకపోవచ్చు, తెల్లారేటప్పుడు అది వేరే టాప్. ఎప్పుడో అప్పుడు ప్రతి మనిషి అస్వస్థతో ఇంకొకటో వాడు తను చాలించడం అన్నీ జరుగుతాయి. ఈవేళ నాకు సినిమాలు లేవు, రేపు ఉంటాయో లేదో తెలియదు, జీవితాంతం ఉండవేమో తెలియదు, రేపు వచ్చేస్తాయేమో తెలియదు, రేపు నేను రోజుకి 2 షిఫ్ట్లు చేస్తానేమో తెలియదు. ఇంకా అసలు నేను అసలు చేయనేమో, నేను గతంలో చేసింది ఏదో అదే లాస్ట్ సినిమా ఏమో. అలా ఈ లెక్కలు వేసుకుంటూ రోజు చేస్తానా? ఏం సినిమాలు ఉన్నాయి సిటీలో, ఓపెనింగ్స్ ఏం జరిగాయి, అందులో క్యాస్టింగ్ ఎవరు, నా పేరు మర్చిపోయి వేయలేదా, కావాలనే వేయలేదు, ఇవన్నీ ఎందుకు? ఇంత వంట వండుకోవడం, మదన పడిపోవడం, నేను ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళ మీద అక్కర్లేని ఈర్ష్యలు పడడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళ టైంలో వాళ్ళకు వస్తే అంటే నువ్వు ఒక్కడే చేసేయాలని నేను జీవితాంతం. పోనీ నా టైంలో వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అవును, ఎవరో 1 or 2 పీపుల్ ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటారు. ఏది పోల్చుకున్న ఎక్సెప్షన్స్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళు ఎక్సెప్షన్స్ అంతే, మనం ఎక్సెప్షన్స్ కాదు. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటే జనరల్ వాళ్ళలో మిగతా వాళ్ళు ఎవరు చేసేస్తున్నారు, నేను ఒక్కడిని ఎందుకు ఆగిపోయాను? నేను ఒక్కడే కాదు, చాలామంది లేదు, ఆ ట్రెండ్స్ లేవు, ఇప్పుడు మారిపోయి సమీకరణాలు. అవి తలుచుకుని నేను ఎవరిని బ్లేమ్ చేయను,
ఎందుకు నెగిటివ్గా ఆలోచించను? నిన్నటిదాకా ఎంజాయ్ చేశాను కదా నేను. అవును. సో ఇవాళ నాకు మంచి యాక్టివిటీ, నాకు నచ్చింది చేయాలి. నాకు నచ్చింది పోనీ మిగతా వాళ్ళ భాషలాగే నాకు సినిమా తప్ప ఇంకొకటి తెలియదు, అటే వద్దాం మళ్ళీ. ఆ నచ్చిన సినిమాలు చెయ్యి, అందులోనే చెయ్యి, ఇంకా అనేక ఉన్నాయి. ఆ నచ్చిన సినిమాల్లో ఏం చేయొచ్చు? నేను కొత్తది ఏదైనా నేర్చుకుని ఎడిటింగ్లోకో కెమెరాలోకో ఇంకో చోటుకో వెళ్ళచ్చు. అది నా కోరిక ఉండొచ్చు మనసులో. నాకు తీరే కోరికలా నేను ఇప్పుడు కెమెరామెన్ అవ్వాలనుకున్నాను అనుకో, ఎంత తాటకులు కట్టేస్తారు. సో మరి ఏమి చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది? ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది నేను ఇలా నన్ను నేను ఇండస్ట్రీకి వెళ్దామా వద్దా, నాటకాల నుంచి సినిమా రంగానికి వెళ్దామా వద్దా అన్నప్పుడు ఆలోచించుకుని ఒక నిర్ణయం ఎలా తీసుకున్నాను. టీవీకి వెళ్దామా, టీవీలో నేను సీరియల్స్ యాక్ట్ చేయడం నాకే కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఏదో ఖాళీగా ఉండడం ఎందుకని చేస్తారు తప్ప. ఇవాళ పొద్దున్నే చూశాను ఒక పోస్ట్, జయప్రకాష్ రెడ్డి గారు సీరియల్ చేస్తున్నారు. తీస్తున్నాడా? చేస్తున్నారు. మెయిన్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ కిరణ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఇదొకటి తగిలేడింది కదా మనకి, రైటర్ ఎక్స్ట్రా పోస్ట్ ఒకటి ఉంది కదా. రైటర్ని అయ్యి ఉంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప నాకేం చేత కాదని నేను టీవీ సీరియల్స్ వేసి లేకపోతే ఇంకో యాంకరింగ్ చేస్తానని చెప్పి అలాంటివి చేయకూడదు కదా. చేయకూడదు కదా అంటే అది నేరం అని, ఆ చేసేవి తక్కువని కాదు. అంతకంటే మంచిది చేయడానికి ఆలోచించాలి. ఇంకేమీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు చేసుకుంటామో ఏమో తెలియదు. నేను ఏదైనా డిగ్నిఫైడ్గా చేయాలి అని ఆలోచించుకోవడంలో యూట్యూబ్ నాకు నెక్స్ట్ జనరేషన్కి అదే రోల్ చేసేదని నేను నమ్మినప్పుడు అందులో నేను ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదు. నేను ఎందులో ప్రోగ్రామ్ చేస్తానండి ఇంకోటి అనక్కర్లేదు. నాదంటూ ఛానల్ ఓపెన్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ నా ఇష్టం వచ్చిన మంచి కథ ఎంచుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కథలు చదువుతుంటే అప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళలేదు. దీన్ని నాటకంగా రాస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఏదైనా చిన్న సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది. పెద్ద సినిమాలో చిన్న సినిమాలు ఉంటే కదా ఎవరు తీస్తారు. ఈ క్యారెక్టర్ నేను వేస్తే ఎంత బాగుంటుంది స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ. సినిమాలు అనేది ఎక్కువ ఆలోచన ఉండేది కదా అప్పటి ఈ విపులలో ఇంకోటి ఏవో చదువుతూ ఉంటాం. స్వాతో అందరూ మంచి కథ మంచి పాత్ర ఉన్నప్పుడు మన నటన ఇది ఉంది కాబట్టి ఈ పాత్రలో నేను ప్రవేశిస్తే ఎలా ఉంటుంది. ఎక్కడ ప్రవేశిస్తాం? అప్పుడు నాకు తెలిసిన నాటకాలు. ఈ పాత్రలన్నీ ఒక్కొక్క పాత్రకు ఒక నాటకం రాసేయలేం కదా, రాసేసాం. ఎక్కడ ఆడేస్తావు ఈ నాటకాలన్నీ? అవుట్లెట్ ఏది అప్పుడు ఉండేది కాదు, అవుట్లెట్స్. ఇప్పుడు విశృంఖలం అయిపోయింది ఇది. ప్రతివాడు ఇంత చిన్న కుర్రాడు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. ఈజీగా మార్కెట్లో అది ఉంది, చలామణి అవుతుంది. సో నేను మళ్ళీ నాటకాలు ఆడి వేయలేను. నెలలు రిహార్సల్స్ చేయాలి. సరిగ్గా నాకు ఆ ప్రదర్శన రోజున నాకు సినిమా వేషం ఒకటి వస్తుంది. 364 రోజులు ఖాళీగా ఉండి ఆ ఒక్కరోజే వస్తుంది. ఇప్పుడు నేను నాటకం ఎగ్గొట్టినా సినిమా ఎగ్గొట్టినా, సినిమా ఎగ్గొడితే వాడికి ఏం చెప్పాలి, ఎందుకు ఎగ్గొట్టేం చెప్పాలి? నాకు నాటకం ముఖ్యం అన్నాను అనుకో. ఆడు నాటకాలు ఆడుకుంటున్నాడు, ఆడు చేయడంటే ఆడే చెప్తున్నాడు. సినిమా ఆఫ్టర్ ఆల్ నా నాటకం ముందు సినిమాలు నాకు లెక్కలేదు అంటున్నాడు. ఏదో అలా వస్తుంది. అలా గతంలో కొందరు అనుకున్నారు. నేను నాటకం ముఖ్యమా, నాకు ఖాళీగా ఉండి నాటకం ప్రాక్టీస్ చేస్తుంది తప్ప నెల్లాళ్ళు ప్రాక్టీస్ చేసి థియేటర్ బుక్ చేసుకుని కమిట్ అయిన తర్వాత వేయాలి కదా అక్కడ. సో సినిమాల్లో అదే ఉంటే 4 సినిమాలు ఒకే రోజు వస్తాయి, ఒకే రోజు డేట్ అడుగుతారు, లేకపోతే మిగతా రోజులు అన్నీ ఖాళీ. అందుకని ఇంకా సినిమా ఫీల్డ్లో ఉంటూ అలాంటి పనులు చేయకూడదు. ఇంకేం చేయాలి? టీవీలో నాకు నచ్చినది నాకు సెట్ కాలేదు. ఒక డిగ్నిఫైడ్గా నా ప్రోగ్రామ్ అనేది కావాలి, అది లేదు. నేను అందరి చుట్టూ తిరిగి నాకు ఇది సినిమాలో వేషమే అడగలేను. నేను టీవీలో నాకు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని ఎక్కడ అడగను నేను. మరి ఈ కారణాల వల్ల ఆగిపోయినా నేను ఏమి చేయకుండా లేజీగా సిలిండర్లు పెంచుకుని ఇక్కడ. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? యూట్యూబ్ ఆలోచన వచ్చినప్పుడు అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. మన నాటకాలు కొత్తగా రాసి ప్రజెంట్ చేసే బదులు ఇది రికార్డెడ్గా ఉంటుంది. నాటకం అంటే నువ్వు ఎప్పుడు వేస్తే అప్పుడు ప్రదర్శన అది ఉంటుంది, రికార్డ్ అవ్వదు. అది ఈవేళ రవీంద్రబాద్లో నాటకం అనుకో, అయిపోయింది, అది రికార్డ్ లేదు దానికి. ఈవేళ ఎవరు చూస్తే వాళ్ళే. నెలల తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రోగ్రామ్ అనుకో, ఆ వేళ 5గురే వచ్చారు అనుకో, అంతే దాని చరిత్ర. అదే ఒక షార్ట్ ఫిల్మ్ మీద మనం వెచ్చిస్తే ఆ శ్రమను కానీ టాలెంట్స్ ఇక్కడ 24 క్రాఫ్ట్స్ని మనం ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో కొన్ని టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి. నాకు వేషాలు వేయాలనే తపన ఉంది. నేను వేసే వేషం చూసి సినిమాల వాళ్ళు కనువిప్పు అయిపోయి పెద్ద వేషాలు ఇచ్చేస్తారు. చిరంజీవి గారికి ఫాదర్ వేషం ఇచ్చేస్తారు. అలా కాదు,
అంత అమాయకంగా ఆలోచించాం కదా.